Praise the Lord. I greet you very good morning in the precious name of our Lord and Savior Jesus Christ. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. ఎలా ఉన్నారు? మీరంతా బాగున్నారా? మీకోసం ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తున్నాను. దేవుడు మనకు ఆశ్రయదుర్గమై ఉన్నారు. ఆయన యొద్దకు వచ్చే వారిని దేవుడు ఎంత మాత్రమును త్రోసివేయడని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆయన ఆశ్రయించిన వారికి ఏ మేలు కూడా కుదవహిండదని. దేవుడు మనకి తోడై ఉంటాడు. శాంతి, సమాధానము, కృపతో, ప్రేమతో దేవుడు మనల్ని నింపుతాడని. ప్రతిరోజు కూడా బైబిల్ గ్రంథంలోంచి ఒక వాగ్దానం ధ్యానం చేస్తున్నాం కదా. ఈరోజు కూడా ఒక వాగ్దానం ధ్యానం చేద్దాం. చూడండి, బైబిల్ ఉన్న వాళ్ళంతా ఓపెన్ చేయండి. కీర్తనల గ్రంథము 146వ అధ్యాయము 6వ వచనం. ఆయన ఎన్నడూను మాట తప్పనివాడు. హల్లెలూయా. మనుషులు ఇచ్చిన మాటను తప్పుతారేమో కానీ దేవుడు తాను ఇచ్చిన మాటను ఎప్పుడూ తప్పిపోడని. ఆయన సర్వ సృష్టికర్త కాబట్టి, ఆయన సర్వాన్ని సృష్టించిన వాడు కాబట్టి ఆయన ఇచ్చిన మాటను ఎప్పుడూ కూడా తప్పడు అని. కుటుంబస్తులు, అధికారులు మాట ఇవ్వడానికి, వాగ్దానం చేయడానికి త్వరపడతారేమో కానీ దేవుడు ఇచ్చిన వాగ్దానం నెరవేర్చడానికి త్వరపడతాడని బైబిల్లో రాయబడింది. ఆయన మాట ఇచ్చి స్థిరపరచుకుని ఉంటాడా? దేవుడు ఇచ్చిన మాటను ఖచ్చితంగా నెరవేరుస్తారు. అబ్రహాము గారికి సంతానం లేనప్పుడు దేవుడు అబ్రహాము గారిని పిలిచి, అబ్రహామా, నీకు సంతానం ఇస్తాను, నీ సంతానము ఇసుక రేణు వలన, ఆకాశ నక్షత్రం వలన విస్తరిస్తుంది, కనాను దేశాన్ని నీ సంతానానికి స్వాస్థ్యంగా ఇస్తానని దేవుడు వాగ్దానం చేశారు. ఆయన చెప్పినట్టే అబ్రహాము గారి పట్ల దేవుడు తన వాగ్దానం నెరవేర్చారు. యాకోబు తండ్రి ఇంటి నుంచి ఒంటరిగా వచ్చేస్తుంటే దేవుడు తనకు వాగ్దానం చేశారు, యాకోబు నీకు తోడై ఉంటాడు, నేను ఆశీర్వదిస్తాను. లాబాను యాకోబుని ఎంతలా మోసం చేసినా దేవుడు మాత్రం యాకోబుని అత్యధికంగా ఆశీర్వదించారు. దేవుడు యోసేపుకి వాగ్దానం చేశారు, యోసేపుని అందరికన్నా ఉన్నతమైన స్థానం ఇస్తానని. అయితే అన్నలు తీసుకువెళ్ళి యోసేపు వర్తకులకు అమ్మేస్తే యోసేపు ఐగుప్తు దేశంలో బానిసగా బ్రతికాడు, చెరసాల్లోకి వెళ్ళిపోయాడు. అయినా సరే దేవుడు ఇచ్చిన మాటను నెరవేర్చాడు అని. హల్లెలూయా. దేవుడు ఈ లోకానికి వస్తారని వాగ్దానం చేశారు, మన కోసం ప్రాణం పెడతారని వాగ్దానం చేశారు, తిరిగి లేపబడతారని వాగ్దానం చేశారు. ఆయన చెప్పినట్టే ప్రతిదీ కూడా చేశాడని. అలాగే ఆయన రెండోసారి వస్తారని వాగ్దానం చేశాడు, ఆయన ఖచ్చితంగా నెరవేరుస్తాడు. దేవుడు మీ జీవితంలో చేసిన ప్రతి వాగ్దానం కూడా దేవుడు నెరవేరుస్తాడని. బైబిల్లో 8,000 వాగ్దానాలు ఉన్నాయి, 8,000 ప్రామిసెస్. ఆ వాగ్దానాల మీద మనం విశ్వాసం ఉంచి మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ వాగ్దానాన్ని మన పట్ల నెరవేరుస్తాడు. దేవుని మీద, దేవుని వాక్యం మీద విశ్వాసం ఉంచండి. నమ్ముట మీ వలన అయితే నమ్మువానికి సమస్తము కూడా సాధ్యమని. మనం నమ్మితే దేవుని మహిమను చూస్తామని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి దేవుడు ఖచ్చితంగా మీ పట్ల గొప్ప కార్యాలు చేస్తాడు. తను ఇచ్చిన మాటను మీ పట్ల దేవుడు ఖచ్చితంగా నెరవేరుస్తాడు. నా ప్రార్థన అంగీకరిస్తానని చేసిన వాగ్దానం కావచ్చు, పాపాలు క్షమిస్తానని చేసిన వాగ్దానం కావచ్చు, మిమ్మల్ని విడిచిపెట్టనని దేవుడు చేసిన వాగ్దానం కావచ్చు, కృపను ఇస్తానని దేవుడు చేసిన వాగ్దానం కావచ్చు, మీకు వెలుగుని ఇస్తానని చేసిన వాగ్దానం కావచ్చు, మీకు సమాధానం ఇస్తానని చేసిన వాగ్దానం కావచ్చు. దేవుడు చెప్పిన ప్రతి మాట కూడా మన జీవితంలో ఆయన నెరవేరుస్తాడు అని. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, జీవం గల దేవేశ ప్రభువా, మీకు వేలాది వందనాలు వేసే ఈరోజు ఈ వాగ్దానం ద్వారా మాతో మాట్లాడినందుకు దేవా ప్రభువా మీకు వందనాలు. ప్రభువా, మీరు ఇచ్చిన మాటలు తప్పరని ప్రభువా మాకు తెలియపరిచినందుకు మీకు వందనాలు. మమ్మల్ని ధైర్యంతో నింపినందుకు మీకు వందనాలే. మమ్మల్ని విడిచిపెట్టరని వాగ్దానం చేశారు, ఇప్పుడు కూడా మీరు మమ్మల్ని విడిచిపెట్టరు. ఆ ప్రార్థన అంగీకరిస్తానని వాగ్దానం చేశారు, మీరు మా ప్రార్థన అంగీకరిస్తారు. ఆ పాపాలు క్షమిస్తానని వాగ్దానం చేశారు, మేము ఆ తప్పు ఒప్పుకోగానే మా పాపాలు క్షమిస్తున్నందుకు మీకు వందనాలు. ప్రభు మమ్మల్ని స్వస్థపరుస్తానని వాగ్దానం చేశారు, వాళ్ళు స్వస్థపరుస్తున్నందుకు మీకు వందనాలు. ఎన్నో వాగ్దానాలు ప్రభువా మా పట్ల నెరవేరుస్తున్నదేవా మీకు వందనాలు. ప్రియులు ఎంతమంది అయితే ఈ వాగ్దానం వీక్షిస్తున్నారో వారి జీవితంలో మేలు చేయండి, గొప్ప కార్యాలు చేయండి, మీ సహాయాన్ని సాగాన్ని అందించండి, ఉన్నతమైన చోట్ల ఉంచండి, మీరే మేలుతో తృప్తిపరచండి, దీవెనలో కుమ్మరించుకునేదేవా యేసు నామమున వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ ఇండియా.